గౌతమ్ కంగారుగా పాడుపడిన బిల్డింగ్లోకి వచ్చి అహల్య గారు అని వెతుకుతూ ఉండగా సత్య గ్యాంగ్ ఎదురుపడుతుంది. సత్య కాలర్ పట్టుకుని నా అహల్య ఎక్కడ అని నిలదీస్తూ ఉండగా ఏంట్రా 2 ఏళ్ల తర్వాత కనబడితే క్షేమ సమాచారం అడగకుండా డైరెక్ట్ మ్యాటర్లోకి వచ్చేసావు అని అంటూ ఉండగా నువ్వేమైనా నా ఫ్రెండ్వా, నిన్ను నేనెందుకు అడగాలి, నా అహల్య ఎక్కడుందో చెప్పరా చెప్పు అని అంటూ కొడుతూ ఉంటాడు గౌతమ్. శత్రువునైనా సేమ సమాచారం అడగాలరా అని అంటూ ఉంటాడు సత్య. నా అహల్య ఎక్కడ చెప్పరా చెప్పు అని అంటూ ఉండగా 10 అంటే 10 మినిట్స్లో వచ్చేసావురా అంటే అదంతే నీకెంత ప్రేమో అర్థమవుతుంది అని సత్య అంటూ ఉండగా ముందు నా అహల్య ఎక్కడో చెప్పరా అని అరుస్తూ ఉంటాడు గౌతమ్. నీకు 2 ఇయర్స్ బ్యాక్ గుర్తుందా, నా డ్రెస్ విప్పించి నన్ను అవమానపరిచావు, నా టార్గెట్ అంతా నువ్వేరా, అది కాదు అని అంటూ ఉంటాడు సత్య. అసలు అహల్య నిన్నేం చేసిందిరా, ఎందుకు తనని టార్చర్ పెడుతున్నావు అని గౌతమ్ నిలదీస్తుండగా నువ్వేం చేసావో అది కూడా అదే చేసింది. నన్ను నలుగురిలో బట్టలు లేకుండా నిలబెట్టింది, దానికి కూడా అదే అవమానం చేయాలి అనుకున్నాను, కానీ ఆలోపే నీ ఫోన్ వచ్చింది, అందుకనే రూట్ మార్చి దానికి శిక్ష వేశాను అని అంటూ ఉంటాడు సత్య. ఏం చేసావురా అని అడుగుతుండగా 2 ఏళ్ల పగని తీర్చుకున్నారా, 2 ఏళ్ళు నేను బాధపడ్డందుకు 3 ఇంతలు నాకు ప్రతిఫలం దక్కింది అని అంటూ అవునరా, నాకేమో ఒక్క అమ్మాయి కూడా పడట్లేదు, నీకు ప్రేమించడానికి ఒకటి పెళ్లి చేసుకోవడానికి ఒకటి, ఇంతమంది నీకెలా పడుతున్నారా అని అంటుండగా నాకు ఫస్ట్ అహల్య ఎక్కడుందో చెప్పరా అని గట్టిగా అరుస్తుంటాడు గౌతమ్. ఒక్క దెబ్బ వేస్తాడు. నువ్వు కొడితే నా ప్రతీకారం ఇంకా పెరుగుతుందిరా, కొట్టు కొట్టు అని రెచ్చగొడుతూ ఉంటాడు సత్య. కోపం తట్టుకోలేని గౌతమ్ కూడా చితకబాదుతాడు. ఇక వాడు నిజం చెప్పకపోయేసరికి 2 చేతులు జోడించి ప్లీజ్ చెప్పరా అహల్య ఎక్కడుందో అని గౌతమ్ బ్రతిమిలాడుతూ ఉండగా గట్టిగా నవ్వుతూ ఉంటాడు సత్య. నన్నేం చేసినా మంచిదే, అహల్యని వదిలిపెట్టరా, అహల్యని నాకెక్కడుందో చెప్పరా అని అంటుండగా నిన్నేం చేసినా పర్లేదా అని అంటూ ఉంటాడు సత్య. పర్లేదు అని గౌతమ్ ఒప్పుకోగానే వీడు మనకి బంపర్ ఆఫర్ ఇచ్చారా, వీడిని చితకబాదండి అనడంతో తన ఫ్రెండ్స్తో కలిసి సత్య ముగ్గురు కలిసి గౌతమ్ని చితకబాదేస్తారు. చితకబాదిన తర్వాత నేను దాన్ని చంపేశాను అని సత్య అన్న మాటతో కోపం ఊగిపోతున్న గౌతమ్ తట్టుకోలేక సత్య మీద తిరగబడి సత్యాన్ని చితకబాదేస్తాడు. కొట్టరా, ఇంకా కొట్టు, నీకు దమ్ముంటే నా నోటి వెంట నీ పెళ్ళాం ఎక్కడుందో చెప్పించు అని అంటూ పరిగెడతారు. ఇక వెంటే పడుతూ ఉంటాడు గౌతమ్. ఆయాసం వచ్చి గౌతమ్ ఒక చోట ఆగినా అక్కడే ఆగుతాడు సత్య. రారా రారా అని రెచ్చగొడు ఒక గ్రౌండ్లోకి తీసుకెళ్ళి గౌతమ్ కళ్ళలో మట్టి పడేలా చేస్తాడు. ఇంకా టార్చర్ చేస్తూ జాతరలోకి తీసుకెళ్తాడు. జాతర దగ్గర నిలబడి గౌతమ్ తన వెంట రావట్లేదు అని చూసి వెనక్కి తిరిగి అమ్మోరి కత్తిని పట్టుకొని దృష్ట సంహారం చేయడానికి వచ్చిన రుద్ర తాండవం చేస్తున్న శివునిలాగా కనబడతాడు గౌతమ్ సత్యకి. ఒక్క నిమిషం షాక్ అయి ఏంట్రా ఆడదానిలాగా అమ్మవారి కత్తి పట్టుకున్నావు అని అంటూ ఉండగా గౌతమ్ రుద్రరూపం దాల్చి బలి తీసుకోవడానికి ముందుకు వస్తూ ఉంటాడు. నీకు ధైర్యం ఉంటే నా నోటి వెంట నీ పెళ్ళాం ఎక్కడుందో చెప్పించరా అని సత్య సవాలు విసరగానే సత్య గుండెలపై తన్నేస్తాడు గౌతమ్. వాడు కింద పడతాడు. వాడి గుండెలపై కాలితో తన్నుతూ వాడి తల నరకడానికి కత్తిని వాడి మెడ దాకా తీసుకెళ్లడంతో ఆగు ఆగు అని అంటూ నువ్వు నన్ను ఏది చేయాలనుకున్నావో నేను నీ భార్యని అదే చేశా. చీమలు దూరని చిట్టడివి, కాకులు దూరని కాడడివిలో దాచిపెట్టా నీ భార్యని అంటూ ఉండగా ఆలోచనలో పడిపోతాడు గౌతమ్. ఒక్కసారిగా నిన్ను సమాధి చేస్తా అన్న గౌతమ్ మాటలు గుర్తొచ్చి ఉలిక్కి పడతాడు గౌతమ్. అర్థమైందా, నేను అదే చేశా, ఆల్రెడీ అది చచ్చిపోయి ఉంటుంది, వెళ్ళి కాపాడుకో, చావకపోతే కాపాడుకో, కానీ చచ్చిందిరా అది అని అంటూ ఉంటాడు సత్య. దాంతో పరిగెడతాడు. గెస్ట్ హౌస్కి బయలుదేరి అక్కడ అహల్యని కట్టేసిన ప్లేస్ పైకి వెళ్ళి అంతా వెతుకుతూ పరిగెత్తుకుంటూ అహల్యని సమాధి చేసిన దగ్గరికి వస్తాడు. అక్కడ అహల్య వాచ్ పడడంతో అక్కడ అప్పుడే తవ్వినట్టు కనబడడంతో
మళ్ళీ గౌతమ్కి నిన్ను సమాధి చేస్తా అన్న తన మాటలే గుర్తొచ్చి ఆ సమాధిని తవ్వడం మొదలు పెడతాడు. ఆ సమాధి మీదున్న మట్టి అంతా చెరిపి అక్కడున్న కెనాల్ మూత తీసేసరికి అహల్య కనబడుతుంది. అహల్య గారు అంటూ బయటికి తీసి అహల్యను తట్టి లేపుతూ పల్స్ చెక్ చేస్తూ ఉంటాడు గౌతమ్. అహల్య ప్రమాదం నుండి బయటపడినట్టేనా? పల్స్ పడిపోతున్న బిడ్డ బ్రతుకుతుందా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతలో గౌతమ్ని వెంటాడుతూ వస్తున్న సత్య కూడా అరటి తొక్కపై కాలు వేసి వెనక్కి జరిగి బండపై పడిపోతాడు. సత్య తల బండకి బలంగా తగలడంతో సత్య అక్కడికక్కడే చచ్చిపోతాడు. ఇక అహల్యని వెతుక్కుంటూ వచ్చిన గౌతమ్ అహల్యని కెనాల్ నుండి బయటికి తీసేస్తాడు. అహల్య ప్రమాదం నుండి బయటపడినట్టేనా? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.